పిన్ని. ఏంటమ్మా లక్కీ? ఏంటి పిన్ని, నాన్న 2 రోజులైనా ఇంకా రాలేదు. హాస్పిటల్ అంటే మనకు తెలియదే ఉందమ్మా. ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అని లేట్ అయింది. వస్తాలే, నువ్వు వెళ్ళు. సరే పిన్ని. వీరయ్య గారు ఎవరండి మీరు? వీరయ్య గారికి మీరేమవుతారమ్మా? నేనెవరో తెలియకుండా ఇంటికి వచ్చావా? నేను వీరయ్య గారి భార్యని. అవునా, సరే వీరయ్య గారిని పిలవండి ఒకసారి. వీరయ్య గారి ఇంట్లో లేడు, ఊరెళ్ళాడు. ఏంటి పని నాతో చెప్పు. ఇంట్లో 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఉంటలే, ఎప్పుడు ఇస్తాడో ఏమో. 1,00,000 రూపాయలు అప్పిచ్చావా? ఏం చూసి ఇచ్చావు? ఎలా తీరుస్తాడని ఇచ్చావు? అయినా నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నువ్వు ఒక భార్యవేనా? అయినా ఇవన్నీ నాకెందుకు? వారం రోజులు నా డబ్బులు చూడకపోతే మీకు మర్యాద ఉండదు. పిన్ని, ఏంటి పిన్ని గొడవ అవుతుంది? ఎవరావిడ? ఆవిడ మీ నాన్న అప్పు చేశాడంటమ్మా. ఇంటి మీదకి వచ్చి గొడవ ఆడుతుంది. అయ్యో అవునా పిన్ని, ఇప్పుడు ఎలా? అయినా నాన్నకంత తప్పు చేసిన అవసరం ఏంటి? అయినా నీకెందుకమ్మా ఇవన్నీ? చిన్నపిల్లకి ఏది చేసినా మన కోసమేగా. అది నిజమేగా. ఏదో ఒకటి చేసి నేను తీరుతాలమ్మా, నువ్వు బాధపడకు. వెంకీ వెంకీ, ఏంటే నువ్వు చెప్పినట్టే చేశాను యాక్టింగ్. బాగా చేసావే. అది నమ్మి దాని అమ్మాస్తే నా చేతిలో పెట్టడం ఇంకా మిగిలింది. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరిగిద్దే, కానీ నా వాట మర్చిపోకూడదు మరి. అయ్యయ్యో, నిన్నెందుకు మర్చిపోతానే? తొక్కేం కాదు నీకు ఇచ్చేది. రానా అన్న ఇక్కడ కూర్చో. హాస్పిటల్కి వెళ్ళారు కదా, డాక్టర్ గారు ఏమన్నారు మీ కళ్ళు గురించి? డాక్టర్ గారా, కళ్ళు వస్తాయి అన్నారమ్మా. కాకపోతే 5 లక్షల వరకు ఖర్చు అవుద్దంట. మన దగ్గర అన్ని డబ్బులు లేవు కదా. ఏంటన్నా నీకు కళ్ళు వస్తాయా? ఎంత మంచి మాట చెప్పావు. అయినా నువ్వు సంతోషంగా లేవేంటి నాన్న? ఏమైంది? నేను సంతోషంగా ఎలాగుంటానమ్మా? ఇప్పుడంటే 5 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? అది అయ్యే పని కాదు కదమ్మా. ఇంతకా నన్ను బాధపడేది? అమ్మ నా పేరు మీద పెట్టిన ఆస్తుందిగా. ఎలాగైనా అమ్మి నీ కళ్ళు బాగా చూపిస్తానా? వద్దొద్దమ్మా, అలాంటి పని చేయ మాకు. నీకున్న ఒకే ఒక ఆధారం అది. ఈ గుడ్డి నాన్న నీకేం చేయలేడు. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? నాకంటూ పెద్ద ఆస్తి నువ్వే. నాకు ఇంకేం అవసరం లేదు, నీ కళ్ళు వస్తే చాలు. ఏంటబ్బా అయ్యా కుదురు తెగ మాట్లాడుకుంటున్నారు? ఏమోయి ఉంటుందో. అయినా ఒకసారి వెళ్ళి విందాం. నీకోసం నిన్న ఎవరో ఆవిడొచ్చింది. లక్కీ! నువ్వేదో ఒకసారి ఇలా రామ్మా. ఏంటి పిన్ని అంత కంగారుగా పిలిచో? ఏంటే పిచ్చి మొహం నాన్న అసలుకే బాధల్లో ఉంటే ఆవిడొచ్చింది ఈవిడొచ్చిందని నాన్న ఇంకా బాధ పెడతావా నువ్వు? నిజమే పిన్ని, నేను అంతగా ఆలోచించలేదు. చెప్పనులే నాన్నకి. సర్లే గాని నాన్నకి ఇంతకీ కంటి చూపు వచ్చిద్దంట. వస్తాయి అంట పిన్ని, కాకపోతే 5 లక్షల దాకా ఖర్చు అవుతాయి అంట. అమ్మో, 5 లక్షలా? ఇప్పుడు ఎలాగా? సర్లే గాని ఉండిళ్ళు అమ్మేసి నాన్నకి ఆపరేషన్ చేపిద్దామమ్మా. నువ్వు బాధపడకమ్మా. ఇల్లు అమ్మటం ఎందుకు పిన్ని? నాస్తుందిగా, నేను తీసుకొస్తా. సర్లేమ్మా, నీ ఇష్టం. నాకు కావాల్సింది కూడా ఇదేనే. ఇల్లు తీసుకురా. లక్కీ, త్వరగా వెళ్ళి మీ మావయ్య ఇంటికి ఆస్తి పేపర్లు తీసుకురమ్మా. లేట్ అయ్యి కొంతకి మీ నాన్నకి ఇబ్బందే కదా. వదనా ఒక కప్పు పంచుతారేవా? రావదనా. లక్కీ వెళ్ళమ్మా, ఇల్లు త్వరగా రెడీ అవ్వు. ఏంటో నువ్వు ఇదంతా ప్రేమేనా నీ కూతురు మీద? ఇదంతా ప్రేమ తొక్క. తన ఆస్తి నా చేతిలో పడ్డవరకి, తర్వాత అదెవరో నేనెవరు. ఇదంతా చాలా తప్పే. తల్లి లేని పిల్ల కదా. తనకంటూ ఎవరున్నారే నువ్వు తప్ప. తండ్రిగా కళ్ళు లేవు. అయినా నువ్వు చెప్తే ఈయన స్థితిలో నేను లేను. పంచదారకు వచ్చినారా, పంచదార తీసుకుని వెళ్ళు. ఆ పిల్ల పాపం నీకు ఎప్పటికైనా తగిలిద్దే. నీలాంటి వాళ్ళు ఎప్పుడు మారేచి. పోవే, నీలా నీతులు చెప్పేవాళ్ళని చాలా మంది చూసా నేను. దేవుడా, మా నాన్నకి తొందరగా కళ్ళు రావాలి. స్కూల్ నుంచి వర్షి వస్తున్నాడుగా. లక్కీ స్కూల్ స్టార్ట్ అయ్యే వారం అవుతుంది. అయినా నువ్వు స్కూల్కి రాలేదు. మీ సార్ నన్ను పంపించాడు. రా వెళ్దాం.